తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరినాక చేసిన చర్యలల్లా కులగణన ఒకటి. సర్వే చేసిన కులగణన లెక్క పత్రాలు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సారు చదువుకొచ్చిండు. సీఎం సార్ మాట్లాడుకుంటూ ఇప్పటిదాకా కూడా దేశంలో బలహీన వర్గాలకు సంబంధించి సరైన లెక్కలే లేవని యాది చేసిండు. 1931 సంవత్సరం తర్వాత బీద బిక్కి జనాల లెక్కలే తీయలేదని అన్నాడు. అందుకే భారత జూడో యాత్రల రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మీదకెళ్ళి కులగణన చేసినామని రెడ్డి సాబు సెలవిచ్చిండు. అసెంబ్లీల కులగణన లెక్కల మీద తెలంగాణ సీఎం ఇంకేం క్లారిటీ ఇచ్చిండో ఇందాం పారి. తెలంగాణ అసెంబ్లీల కులగణన సర్వే మీద చర్చ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం బీఆర్ఎస్ నేతలపై ఒంటికాల మీద లేచిర్రు. కులగణన సర్వే కోసం పోయినోళ్లకు మీదికి కుక్కలు నిడిచిర్రని కాంగ్రెస్ నేతలు మాటలకు ఇంకింత బలం చేకూర్చట్టు రేవంత్ రెడ్డి మాటలు రాజుకుంటున్నాయి. గులాబీ పార్టీ నేతలతో పాటు బీజేపీ ఎంపీ డీకే అరుణ మేడం కూడా తమ ఇంటి జనాభా లెక్కలు వివరాలు చెప్పలేదని సీఎం అన్నాడు. వీళ్ళంతా ఎందుకు సర్వేకు సహకరించలేదో చెప్పాలని శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి సారు ప్రశ్నించిండు. కులగణన మీద లెక్కల మీద ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు రేవంత్ రెడ్డి తిప్పికొట్టే ప్రయత్నం చేసిండు. 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే జరిగితే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు పద్మారావు, పల్లరాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ వంటి నేతలు ఎవ్వరు కూడా సర్కారుకు సహకరించలేదని మండిపడ్డాడు. సర్వే అధికారులు భూముల వివరాలు అడిగినందుకు భయపడి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు సర్వేలు పాల్గొనలేదని సురుకులు పెట్టిండు రేవంత్ రెడ్డి.